స్వామి కార్యం, స్వకార్యం అంటే ఇదే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న కవిత, అలిపిరి మెట్ల ద్వారా మెట్ల గుండా ఆమె కాలినడకన తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకు చేరుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. సరే, అలిపిరి నుంచి బయలుదేరుతున్న వేళ అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఆమె చెప్పాల్సినన్ని చెప్పారు. అక్కడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో కూడా అలిపిరి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీని చెండడానికి ఆమె వెనకాడలేదు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ రెండు పార్టీలను కూడా ఆమె పెద్ద ఎత్తున రెండు పార్టీలపై విరుచుకుపడింది. ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమైపోయాయి. కనుక తెలంగాణ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. సో ఆ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అలాగే తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ అండ్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అలాగే తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవడం, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వడం, మహిళలు, యువత అండ్ సామాజిక న్యాయం, వీటన్నిటి బ్యాక్డ్రాప్లో తను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఆమె ప్రకటించారు. మే మొదటి వారంలో రాజకీయ పార్టీని అనౌన్స్ చేయబోతున్నట్టు ఆమె మళ్ళీ ఒకసారి చెప్పారు. అలాగే ఆంధ్ర రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని, కానీ ఆంధ్ర ప్రజలంటే తమకు ఎటువంటి ద్వేషం లేదని కూడా ఆమె అన్నారు. రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఎట్లాగో విడిపోయాయి, ఎవరి దారిలో వాళ్ళు తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉందని కూడా ఆమె చెప్పారు. ఎవరు? కవిత. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆంధ్ర ప్రజలంటే మాకు ఎలాంటి ద్వేషం లేదు అని ఆమె అనడం వెనుక ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆమె తరపున పోటీ చేసే, అంటే అప్పటికి కనుక పార్టీ అంటే సింబల్ రాకపోతే, పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత కనుక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగితే ఆమె పార్టీ గుర్తుతోనే అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి ఈ పరిధిలో జరిగే ఎన్నికలు కనుక, అర్బన్ ఓరియంటెడ్ ప్రాంతాలు కనుక, అందువల్ల ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్న నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ఇంకా అంటే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ 4-5 దశాబ్దాలుగా 6-7 దశాబ్దాలుగా స్థిరపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే మనం సెటిలర్స్ అంటున్నామో, సో వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడానికి ఆమె ఒక ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం భావించాలి. అందులో భాగంగానే ఆమె ఆంధ్ర ప్రజలంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని కూడా చెప్పారు. తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీని అయితే ఆమె ఇంకొకసారి ఉతికి ఆరేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే, ఆంటీ గారు చెప్పింది, ఆమె అలిపిరి దగ్గర ఆమె చెప్పింది ఏంటంటే, నేను చేయని తప్పుకు, అంటే లిక్కర్ కేసుకు సంబంధించి నేను చేయని తప్పుకు 4 ఏళ్లుగా నాపై అవాకులు చెవాకులు పేలుతూ తనను, తన కుటుంబాన్ని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఆవేదన గురి చేశారు? ఎవరి వల్ల ఆమె కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురైనట్లు? అంటే బీఆర్ఎస్ వల్లనే ఆమె మానసిక క్షోభకు గురైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు, వాటన్నిటిలో కూడా ఆమె పైన అవాకులు చెవాకులు పేలడం, లేకుంటే ఆమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా ప్రయత్నించడం, రకరకాల విషయాలు సోషల్ మీడియాలో గడిచిన కొంతకాలంగా, కొన్నేళ్లుగా, అంటే ఆమె చెప్పిన దాదాపు 4 ఏళ్లుగా ఇదంతా జరుగుతూ వస్తుంది. కనుక ఆమె తిరుపతిలో కూడా ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తనపై 4-5 ఏళ్లుగా అవాకులు చెవాకులు పేలుతూ తనను మానసిక క్షోభకు గురి చేశారని చెప్పారు. అయితే తన నిజాయితీ కారణంగా తనకు దేవుని ఆశీస్సులు ఉన్నాయని కూడా ఆమె చెప్పుకున్నారు. వెంకన్న ఆశీస్సులు కూడా ఉన్నాయి. 3 నెలల కిందట తాను వెంకన్నను దర్శించుకున్న తర్వాత ఈ మధ్యనే కోర్టు కూడా తాను నిరపరాధినని
కొట్టివేసిన విషయాన్ని ఆమె గుర్తించారు. ఆమె తెలియజేశారు. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకెప్పుడు ఉంటాయని, తన రాజకీయ పార్టీ విజయానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని ఆమె అన్నారు. అట్లాగే తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ కుటుంబాలను, ఉద్యమకారులను తమ పార్టీ ఆదుకుంటుందని, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఆమె పదే పదే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ చెప్తుంది ఏంటంటే, పొలిటికల్ ఆల్టర్నేటివ్ అంటే రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు అపోజిషన్లో ఉన్నాయి. అయితే ఈ 2 పార్టీలు కాంగ్రెస్ను ఢీకొనడంలో, కాంగ్రెస్ను ఎదుర్కోవడంలో లేదా అపోజిషన్ రోల్ ప్లే చేయడంలో ఈ 2 పార్టీలు విఫలమైపోయాయి. కనుక ప్రజలు ఆల్టర్నేటివ్ కోరుతున్నారు. సో ఆల్టర్నేటివ్ కోరుతున్న స్పేస్లో తాను వస్తున్నట్టుగా చెప్పారు ఆమె. అంటే తానే ఇకపై తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు, తానే రాజకీయ ప్రత్యామ్నాయం కాబోతున్నట్లు కవిత స్పష్టంగా తేల్చి చెప్పారు. సరే, ఆమె రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారు, ఆమె సక్సెస్ రేట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, అంటే స్ట్రైకింగ్ రేట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, అండ్ హెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, లేకుంటే ఆ తర్వాత వచ్చే జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, ఇటువంటి ఎన్నికల్లో అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ రకంగా ఆమె పార్టీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, పెర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. బట్ ఆమె ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అవకాశం చిక్కినా ఆమె మాత్రం బీఆర్ఎస్ను వదిలిపెట్టడం లేదు. బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అలిపిరిలో ఆమె మాట్లాడిన విషయాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో చాలా ఆమె క్లారిటీగా చెప్తున్నారు. తనను 4 ఏళ్లుగా అవమానించిన వాళ్ళు, అంటే తనను అవమానించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళైతే అవమానించినట్టు దాఖలా లేవు. లేదా ఇంకొక పార్టీ ఆమె పైన ఏదైనా అరకొర ఎక్కడైనా స్టేట్మెంట్స్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు తప్ప, పని కట్టుకొని ఆమె ఈ లిక్కర్ కేసును ఉదహరిస్తూ ఆమె గురించి రకరకాల వ్యవహారాలు సోషల్ మీడియాలో పెడుతూ ఎవరైతే పనులు చేస్తూ వచ్చారో, పర్టికులర్గా ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళైతే పగబట్టినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. వాళ్ళు కవితను ఒక శత్రువులాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే 2025 సెప్టెంబర్ ప్రాంతంలో ఆమెను పార్టీ సస్పెండ్ చేసిందో, ఇక ఆమె కంప్లీట్గా కాంగ్రెస్ మనిషి అనో, లేకుంటే రేవంత్ రెడ్డికి మద్దతుదారనో, ఆమె రేవంత్ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తుందనో, రేవంత్ రెడ్డితో ఆమెకు ఏమంటాం సమ్వాట్ ఆయనకు అనుకూలంగా పనిచేసే విధానాలు ఆమె అవలంబిస్తున్నదనో, ఈ రకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్లో ఆమెపై పెద్ద ఎత్తున అభాండాలు వేస్తూ వచ్చారు, ఆమెను నిందిస్తూ వచ్చారు. ఆమెను అంటే తీవ్రమైన ఇబ్బందులు పాల్చేయడానికి ప్రయత్నించారు. మరొకరైతే ఏమో ఈ దాడికి తట్టుకోలేక పూర్వాశ్రమం అంతా కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీయే. ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2006-7 ప్రాంతాల్లో ఐ థింక్ ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేటం జరిగింది. తన తండ్రి స్థాపించిన పార్టీ కనుక టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీలోనే ఆమె కొనసాగారు. తెలంగాణ జాగృతి కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈలోగా నిజామాబాద్లో ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా అవకాశం లభించింది. కారణాలు ఏవైనా కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమెనిక పార్టీకి శత్రువుగా ట్రీట్ చేయడం అనేది సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆమెను శత్రువుగా సెలెక్ట్ చేసుకుంది. దాంతో చెలరేగిపోతున్న పరిస్థితులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్న విషయాలను అలిపిరిలో వివరించడానికి కవిత ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.